నమస్తే. ఇది పొలిటికల్ ఇంటర్వ్యూ కాదు, లేదు వాళ్ళని వీళ్ళని విమర్శించే ఇంటర్వ్యూ కాదు. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఇది. ప్రజలకి హెల్త్ కాన్షియస్ పెరిగింది, అవగాహన కూడా వస్తున్నది, ఏం తినాలి ఏం తినొద్దు అని. అయినా కూడా కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తినాల్సి వస్తున్నది. సో అట్లా ఈ జీవన శైలిలో ఉన్న మార్పుల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. సో లేటెస్ట్గా ఒక రిపోర్ట్ వచ్చింది. ఉద్యోగాలు చేస్తున్న యువతలో ముఖ్యంగా 31 to 35 ఇయర్స్. సో 31 to 35 ఇయర్స్ అంటే యంగ్ జనరేషన్ అనమాట. 31 నుంచి 35 ఏళ్ళ వయసు మధ్య వారిలో దాదాపు ఒక నలుగురికి చెక్ చేస్తే ఆ నలుగురిలో ఒకరికి ప్రీ డయాబెటిక్ పేషెంట్స్గా ఉంటున్నారట. అంటే షుగర్ రావడానికి వాళ్ళు రెడీగా ఉన్నారనమాట. అంటే లాస్ట్ బార్డర్ లైన్లో ఉంది షుగర్. నలుగురిలో ఒకరికి 50% మందికి, అంటే 10 మందిలో 5గురికి 35 ఏళ్ల లోపు ఉద్యోగాలు చేస్తున్న ఎంప్లాయీస్కి ఎవరైతే 35 ఇయర్స్ బిలో ఉన్నారో వాళ్ళకి 50% మందికి బీపీ ఉన్నదట, షుగర్ ఉన్నదట. సో ఎంత భయంకరమైన రిపోర్ట్ ఇది. కారణాలు ఏంటి అని విశ్లేషిస్తే ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్, తినే తిండి, స్ట్రెస్, ఇవన్నింటి వల్ల ఈ రకమైన రోగాలు వస్తున్నాయట. సో దీనివల్ల కాంప్లికేషన్స్ ఏంటి భవిష్యత్తులో అంటే హార్ట్ అటాక్స్ కావచ్చు, క్యాన్సర్లు కావచ్చు, ఇంకా రకరకాల వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. సో ఎంత భయంకరమైన విషయం ఇది. దీని గురించి మనం మాట్లాడుకోవాలి కదా. సో ఇట్లాంటి హెల్త్ వీడియోస్ ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది కూడా చేయాల్సిన అవసరం ఉందని మనం గుర్తిస్తున్నాం. సో అందుకే ఈ వీడియో. సో ఈ అంశం మీద మాట్లాడడానికి పాశం యాదగిరి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. సో అన్నింటి మీద అనలైజ్ చేస్తుంటారు. హెల్త్ మీద కూడా చాలా గొప్ప అనాలిసిస్ ఉంటుంది సార్ దగ్గర. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే. సో ఈ రిపోర్ట్ చూశాక మాకు అనిపించింది ఏంటంటే మీ వయసు వచ్చేసరికి మేము ఉండమో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఇంకా షుగర్ స్టార్టే కాలే. సో కంట్రోల్లో ఉన్నారు మీరు. 35 ఏళ్ళకు షుగర్ ఏంది, 35 ఏళ్ళకి బీపీ ఏంది, అసలు ఎటుపోతుంది అది సమాజం? అదే కారణాలు ఏంటి అని మీరు చెప్తారు. కారణాలు ఏంటంటే ముఖ్యంగా 30-35 ఏళ్ళు ఉద్యోగులకు అని చెప్పినారు. ఉద్యోగులు పనిచేసే వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న రోజుల్లో శారీరక శ్రమ లేదు. బస్సులో పోతారు, బస్సులో నడకలేదు, పూర్వం నడక, మైలు నడిచేవాళ్ళు, కొండలు కూడా ఎక్కి దిగేవాళ్ళు. ఈత కొట్టడం కూడా లేదు, అది కూడా లేదు. ఏ రకమైన శారీరక శ్రమ లేదు. మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే ఎప్పుడు మిర్రర్ లైఫే. సెల్ ఫోన్ మిర్రర్ చూస్తుంటారు, కంప్యూటర్ మిర్రర్ చూస్తుంటారు, టీవీ మిర్రర్ చూస్తుంటారు, అప్పుడప్పుడు మొహం చూసుకునే మిర్రర్ చూస్తుంటారు. బయటకు వచ్చినా కూడా మనం చూస్తే కార్ మిర్రరో ఇంకో మిర్రరో రేర్ మిర్రరో ఏదో అంతే తప్ప మొత్తం మిర్రర్ చూస్తుంటే మీకు శారీరక శ్రమ ఎక్కడ ఉంది? నడవాలి కదా, లేదు. ఒకటి. దానికి తోడు మన ఆహారపు అలవాట్లు కూడా. పూర్వం మన తాతలు ముత్తాతలు తిన్నది మన దేశం స్వదేశీ విత్తనాలు ఏంటంటే మిలెట్స్. అవి జొన్నలు, సజ్జలు, రాగులు, వరిగలు, తైదలు, ఊదలు, కొర్రలు, ఇవన్నీ మనవి. వాటికి మీరు నీరు అవసరం లేదు, రసాయనాలు ఏవి అవసరం లేదు, ఎరువు అవసరం లేదు, పురుగుల మందు అవసరం లేదు. స్వదేశీ కదా. స్వదేశీ జాతి మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి. స్వదేశీ అనుకోండి, వాటికి ప్రత్యేకమైన పరిస్థితులు ఏమి సృష్టించాల్సిన పని లేదు. ఇప్పుడు తెల్ల తోలు మనిషి ఉంటాడు, వాడు ఇండియాకి వస్తే వానికి ఏసీ కావాలి. తెల్ల పులి వస్తుంది, దాన్ని జూలో పెట్టాలంటే ఏసీ కావాలి. వైట్ పులి వస్తుంది సైబీరియా నుంచి, దానికి ఏసీ కావాలి. మనం జెర్సీ వస్తుంది, ఏసీ కావాలి. విదేశాలే కదా. స్వదేశీ దానికి ఏది అవసరం లేదు. మనకు అక్కడ వాడు నేచరే ఏసీ కాబట్టి వాడు అలవాటు. తెల్ల తోలు మనిషి కూడా అంతే. అట్నే బ్రీడ్, అదేమో బ్రీడ్, ఎనిమల్ బ్రీడ్, హ్యూమన్ బ్రీడ్. దానికి సీడ్ కూడా అంతే. విదేశీ సీడ్ ఉందనుకోండి, 800 ఏళ్ళు అయింది మనకి ఇండియాకు రైస్ వచ్చి చైనా నుంచి, 500 ఏళ్ళు అయింది యూరోప్ నుంచి గోధుమలు వచ్చి. అవి మన దేశం కావు. దానికి ఏం కావాలి? ప్రత్యేకమైన పరిస్థితులు కావాలి, అక్కడున్న పరిస్థితులు కావాలి, ఇక్కడ ఉండదు అది. కాబట్టి ఏం చేయాలి? దానికి మీరు ఎరువు కొట్టాలి. పెరగాలంటే నీరు కావాలి, ఎందుకంటే నీరు ఉండాలి కదా. దానికి పురుగుల మందు, పురుగు పడుతుంది కాబట్టి చీడ నివారణ కావాలి, అంటే పెస్టిసైడ్ కట్టాలి, పురుగుల మందు కొట్టాలి. స్వదేశీ అనుకోండి, మీరు అట్లా జొన్నలు విసిరేయండి, నీరు అవసరం లేదు, మీకు ప్రాజెక్టులే అవసరం లేదు. దానికి తోడు దానికి ఎరువే అవసరం లేదు, పెరుగుద్ది అదే. తర్వాత దానికి పురుగు చీడ పట్టదు. జొన్నలు, సజ్జలు, రాగులు, వరిగలు, తైదలు, కొర్రలు, మిల్లెట్స్ దేనికి పట్టు? ఇప్పుడు మిల్లెట్స్ అంటున్నాము. మిల్లెట్స్ ఎందుకు అంటున్నాం అంటే బుల్లెట్ని ఎదుర్కోవాలంటే మిల్లెట్ తినాలి, అంత దృఢంగా తయారవుతుంది బాడీ. షుగర్ కాదు, షుగర్ తాత కూడా రాదు, దాని దగ్గరికి రాదు. షుగర్ డయాబెటీస్ రావాలంటే భయపడి వస్తుంది, పారిపోద్ది కానీ దగ్గర రాదు. ఇవి తినేవాళ్ళకి బుల్లెట్ లాగా ఉంటుంది బాడీ. దానికి నీరు ఏది అవసరం లేదు కదా. ఉలువలు, తెలంగాణలో ఉలువలు చెప్తారు. ఉలువలు అంటే ఏంటంటే ఉలవసేనట్టుంటాడు, అంటే అన్నము నీళ్ళు ఏమడకుండా పనిచేస్తుంటాడు ఉలవసేనుడు. వాడు ఉలవసేన ఉంటాడు, నా కొడుకు ఉలవసేన ఉంటాడు అనే వాళ్ళు పూర్వం
అంటే ఏంటంటే వాడు అన్నం అడగడు, నీళ్ళు అడగడు, పని చేస్తూనే ఉంటాడు దున్నపోతులాగా, పొద్దున్న నుంచి రాత్రి దాకా నీళ్లు అన్నం ఏమొద్దు వానికి. ఉలవలు కూడా అంతే, అటు విసిరేయండి అవి నీళ్ళు అడగవు, ఎరువు అడగదు, పురుగుల మందు అడగదు, పురుగు పట్టదు దానికి. అదే మొలిచి పైకి వచ్చి అరే కోసుకోండ్రా అంటుంటుంది. అట్లా ఈ స్వదేశీ ఏవైనా సరే దాని బ్లాక్ గ్రామ్స్ ఇండియాదే కదా, అవును, దానికి ఏం అవసరం లేదు. విదేశీ అయితే ఏదైనా కావాలి. చక్కెర ఉందనుకోండి, షుగర్ కేన్ నుంచి చేస్తున్నారు, అటు బీట్రూట్ గురించి కూడా చేస్తారు. ఓకే, క్యూబాలో జరిగేదంతా లాటిన్ అమెరికా అంతా బీట్రూట్. ఇక్కడ మన దగ్గర షుగర్ కేన్, అది మనది కాదు, బయట నుంచి వచ్చింది. చెరుకు అది ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని హిందీలో చీనీ అంటారు. చీనీ అంటే చైనా నుంచి వచ్చింది. అది ఓకే, పట్టుబట్లు ఉన్నాయి చీనాంబరాలు, అవి కూడా చైనా నుంచి వచ్చినాయి, అందుకని దాన్ని చీనాంబరాలు అంటారు. చైనా నుంచి వచ్చినాయి. హిందీలో చీనీ అంటారు, చీనీ కమ్ హై, చీనీ జాదా హై అంటే చైనా నుంచి వచ్చిందని లెక్క, మన దేశంది కాదు అది. మనకి ఏం చెప్తున్నారంటే డయాబెటీస్ రాకుండా ఉండాలంటే యు అవాయిడ్ 5 వైట్ పాయిజన్స్, 5 తెల్ల విషయాలు దూరం పెట్టండి. ఏమిటి? ఫస్ట్ మీరు షుగర్ దూరం పెట్టండి, చీనీ దూరం రకో, చైనాది కదా అది, ఆ తెల్లది అది విషమే. అది సాల్ట్ మనది కాదు, ఏదో ఉండొచ్చు కొంత, కానీ అది ఎక్కువ అవసరం లేదు. పూర్వం తినేవాళ్ళు కాదు, సాల్ట్ దొరకకపోయేది కూడా. అప్పుడు ఇప్పుడు ఏంటంటే రైస్ కర్రీ వేసుకుని దాని రైస్ మీద కూడా సాల్ట్ వేసుకుని, సాల్ట్ విపరీతంగా అన్నిట్లో సాల్టే. అంతే, ఆఖరికి ఛాయ్ చేస్తే కూడా దాంట్లో వేసుకుంటున్నారు మన వాళ్ళు. అట్లా పరిస్థితి, అది చేస్తారు. సాల్ట్ అవాయిడ్ చేయాలి. అట్లాగే తెల్ల బియ్యం తెల్లగా ఉంది కదా, అవాయిడ్ చేయాలి. తెల్లటి మైదా, అసలు మైదా అయితే పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మైదా ఎట్లా చేస్తారు, మీకు గోధుమలు తడిసిపోయినాయి, రంగు వెలిసింది, దానికి వేరే రంగు వెలిసి ముద్దగా ఉంటుంది, వాసన కూడా వస్తుంటుంది. వాటిని నానబెడతారు, 200 డిగ్రీలు నానబెడతారు, మెత్తగా ఉడుకుతుంది. 100 డిగ్రీలకే ఉడుకుతుంది అన్నం, 100 డిగ్రీలకు ఉడుకుతుంది. 200 అంటే చాలా మెత్తపడుతుంది. పెద్ద ఫ్లోర్ మిల్స్ ఉంటాయి, రోలర్ మిల్స్ అంటే ఇంత ఉంటుంది, 10 అడుగులు 20 అడుగులు ఇంత లావు, దాంట్లో వేస్తారు, మొత్తం మెత్తగా అయిపోద్ది. దాంట్లో ఫైబర్ అనేదే ఉండదు, వెళ్ళిపోతుంది, మొత్తం పోద్ది. తర్వాత ముందు డిస్కలర్డ్ కదా, మొత్తం న్యూట్రిషన్ అంతా పోయింది కదా, అది వైట్ మైదా అయింది. అది ఇంకా డేంజర్. మైదా తయారు చేసే విధానం తెలుసుకుంటే అది అవుతుంది. అదేవిధంగా తెల్ల పొటాటోస్ ఉన్నాయి, దాన్ని బంగాళ కాదు, విదేశాల నుంచి వచ్చినాయి అవి. వైట్ పొటాటో కూడా దూరం పెట్టాలి. తెల్ల తోలుని ఎట్లా దూరం పెట్టాలి, తెల్ల తోలు శత్రువులు కదా, మన దేశాన్ని దోచుకున్నారు కదా, అన్ని దోచుకొని పోయారు, వాడు తెచ్చినాయి ఇవన్నీ. అందుకని తెల్ల తోలుని ఎట్లా దూరం పెట్టాలనో సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడు, మీ ఇంట్లోకి ఓ నల్ల తాచు వస్తుంది, ఓ తెల్ల తోలుడు వస్తున్నాడు, నల్ల తాచుని తర్వాత చూసుకుందాం, తెల్ల తోలుని నరికేమన్నాడు. ఇప్పుడు మనం తెల్లయన్ని దూరం పెట్టేసేయాలి, తెల్ల తోలుని దూరం పెట్టాలి, తెల్ల తోలుడు తెచ్చినవి ఇవన్నీ కదా అవి కూడా దూరం పెట్టాలి. అప్పుడు మీకు షుగర్ రాదు. బార్డర్లు ఎందుకు వస్తున్నారు, బార్డర్లు వచ్చి అక్కడ బార్డర్లు 35 years ఎట్లుంటుంది ఒకటి. రెండవది ఏమవుతుందంటే ఇది శారీరకం స్ట్రెయిన్ ఉంటుంది, మనిషి శారీరక శ్రమ చేస్తాడు, షుగర్ రాదు. ఎంతైనా స్ట్రెయిన్ చేయండి ఇంకా మంచిది. అది స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ అంటే మానసికమైన ఆందోళన. దీంట్లో టైం పెడతాడు, ఈ టైంలో కంప్లీట్ చేయి, టార్గెట్స్ ఇస్తాడు, టార్గెట్స్ ఇది సాధించు, అది సాధించు, ఇవన్నీ తీసుకురా, ఇంత బిజినెస్ చేయి, అంత బిజినెస్ చేయి. స్ట్రెస్ తట్టుకోలేకపోతే ఇప్పుడు వాళ్ళు పెట్టే టార్గెట్స్ ఒక ఎత్తు అయితే మనం పెట్టుకున్న టార్గెట్స్ కూడా అంతే. అది కూడా ఇది కొనాలి, ఇంత బిల్డింగ్ సంపాదించాలి, అంత బిల్డింగ్ కట్టుకోవాలి, ఇన్ని కోట్లు సంపాదించాలి, మనం పెట్టుకుంటాం, ఇతరులను చూసి చేసుకుంటాం. తర్వాత మేనేజ్మెంట్ చేసేది కూడా, ఇగో ఇన్ని రోజులు ఇది సాధించేస్తే రావడం, ఇంత వ్యాపారం చేయాలి, ఇన్ని కోట్లు సంపాదించాలి. ఇగో 4 డ్రైవర్స్ ఉన్నారు, కూర్చొని ఉంటారు వాళ్ళు, కానీ ఎంతసేపట్లో వెళ్ళాలి, ఎందుకు లేట్ అయింది మీకు, వాడు తొందర పరిగెత్తున్నాడు, అందుకని బస్సు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంటాయి అవి ఆర్టీసీవి. అది కూడా ప్రమాదం. ఒకటి ఇతరులకు ప్రమాదము, వాళ్ళు అంత స్పీడ్ నడపడం మానసికమైన ఆందోళన, శారీరక శ్రమ లేదు, దానివల్ల కూడా సమస్య, కూర్చొని చేయడం, స్ట్రెస్ వల్ల కూడా అన్ని రకాల సమస్యలు వస్తాయి. కంప్యూటర్ కూర్చొని చేయడం, సాఫ్ట్వేర్ వల్ల కూడా స్ట్రెస్ అయ్యి, శారీరక శ్రమ లేదా, నిద్ర లేకపోవడం కూడా సమస్యలకు దారితీస్తుంది. ఇవన్నిటి వల్ల షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి. 35 ఏళ్ళకి ఎట్లా వస్తుంది, మాకు 74 ఏళ్ళు, ఇప్పుడు కొంచెం ఇంకా షుగర్ రాలేదు నాకు. అయినా మేము చాలా స్వీట్ తింటాం, హైదరాబాద్ కదా ఓల్డ్ సిటీ, చాలా మార్వాడి ఏరియా తింటాం, అయినా రాలేదు. డాక్టర్లు ఆశ్చర్యపోయారు, ఎంత షుగర్ తిన్నా ఎందుకు వస్తలేదని. టెస్ట్ బీపీ కూడా లేదు, ఏ రోజు ఆ రోజు కోపం వచ్చింది అనుకుంటే అనేస్తాం, అయిపోయింది. అందువల్ల లోపల స్ట్రెస్ లేదు, కోపం ఉంటే అది పోయింది, అయిపోయింది, ఆ రోజు రిలీఫ్ వచ్చేసింది మాకు. అందుకని ఏంటంటే స్ట్రెస్ ఉండొద్దు. అందులో ఇంకొకటి, పేదోడికి ఏ సమస్య లేదు, మళ్ళీ ఏది లేదు, ఇట్లాంటి లేదు. సరే వాడు తిండి లేకను ఆకలి చావులో ఇదవుతున్నారు తప్ప ఇట్లాంటి రోగాలతో లేవు కదా. వాడు ఫిజికల్ వర్క్ ఉంది ఒకటి, అవును. తర్వాత నడుస్తున్నాడు,
అది ఏ రోజు ఆ రోజు కొనుక్కొని తింటున్నాడు. చిన్న చిన్నవి తింటాడు కదా వాడు. అవును. ఏమి సమస్యలు మనం చూసినాం. కరోనా వచ్చింది. కరోనా టైంలో ఫుట్పాత్ మీద పండుకున్నాడు, చెత్తకుండి పక్కన వాళ్ళకేం కాలే. పడుకున్నాడు, మురికాల పక్కన ఏది రాలేదు, ఏసీ రూమ్లో పడుకున్నాడు వచ్చింది. అంతే. సుఖాలు అలవాటు అయితే కూడా అట్లా అవుతుంది, సమస్యలు వస్తాయి. అందుకని తెలంగాణ సామెత ఏంటంటే ఏమి లేనోడు ఏకాదశి నాడు తెచ్చినాడు, అన్ని ఉన్నాడు అమావాస్య నాడు తెచ్చినాడు. అన్ని ఉంటేనే అట్లా ఈ సమస్యలను వస్తాయి. అది ఇంకోటి ఏంటంటే మనము దేశంలో ఆహార భద్రత ఉండాలని చెప్పి స్వామినాథన్ తీసుకొచ్చినాడు. అది వేరే విషయం, బయట నుంచి తెచ్చినాడు, అది ఎంఎస్ స్వామినాథన్. గోడౌన్లలో పెడితే వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కావచ్చు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఏం లైన్లకు దాన్ని మురుగుతున్నాయి. మొత్తం ఎలుకలు పిల్లలు పెడుతున్నాయి, ఎలుకలు తినేస్తున్నాయి. రోడెంట్ మెయినెస్, రోడెంట్ అంటే ఎలుకలు పెడితే విపరీతమైంది. రోడెంట్ మెయినెస్, పిల్లలు గిల్లలు లక్క పురుగులు అవన్నీ తిన్నాక కదా మనం తినేది. వాటి ఎంగిలి తింటున్నాం మనం. లక్క పురుగులు ఎంగిలి, ఎలుకలు ఎంగిలి, ఎలుక పిల్లలు ఎంగిలి, వాటి కొతుకలు పెడితే అక్కడ అవి కూడా సమస్యనే. ఇవన్నీ ఎక్కడ పడుతున్నారు జల్లెడ, అవి తీసుకొచ్చి రేషన్ షాపులో పెడుతున్నారు. రేషన్ షాపులో ఏం లేవు కదా, అవన్నీ ముక్కిపోయినాయి కదా. అవన్నీ తింటే రోగాలు రాకేమవుతాయి? మామూలు బియ్యమే మంచిది కాదు, ఫ్రెష్ బియ్యమే మంచిది కాదంటే 10 ఏళ్ళు 15 అంత అవసరమా? ఎందుకు అంతంత అవసరం? అంతంత ప్రాజెక్టులు కట్టడం ఎందుకు, అంత పండించడం ఎందుకు, అంత వ్యయం? చివరికి ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే రైతుకు కూడా వ్యయం పెరుగుతుంది. పురుగుల మందు కొట్టాలి, ఎరువులు కొట్టాలి. పూర్వం జొన్నలు సజ్జలు రాగులు వరిగలు తైదులు కుదరకు నీరు అవసరం లేదు, ఎరువు అవసరం లేదు, పురుగుల మందు అవసరం లేదు. కాబట్టి మీరు అప్పుడు తినేవాళ్ళని ఇంకా దాన్ని ఒక ఇదిగా చూసేవాళ్ళు, పేదవాళ్ళ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఇవాళ కాస్ట్లీ వాళ్ళకి అది కాస్ట్లీ ఐటమ్ అయిపోయింది. ధనికులు మాత్రమే తినగలుగుతారు. పూర్వము ఆరోగ్యం తెలిసిన వాళ్ళు తింటుంటే ఇప్పుడు అట్లా అవసరం లేదు. ఇంతకుముందు ఏమో పేదవాళ్ళు తింటుండే, అవును. ఇప్పుడు ధనికులు మాత్రమే అవి తింటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గట్కెవరిది, గట్కంటే సంకటి అంటాం కదా, గట్కెవరు తింటున్నాడు? డబ్బునోడు తింటున్నాడు. అవును. పూర్వం గట్క పేదోడు తింటాడు. ఇప్పుడు మళ్ళీ మనం చెప్తున్నాం తిరిగిపోయింది, వెనుక చక్రం తిరిగి వచ్చింది. అందుకని మనం చెప్తున్నాం గుట్క మానండి, గట్క తినండి. గట్క తింటే గట్టిగా ఉంటారు, గుట్క తింటే గుట్టుకుమంటారు కదా. అందుకని ఏంటంటే మనం ఇప్పుడు చెప్పాల్సింది ఏమి తినాలి, ఏమి తినదు. పిజ్జాలు బర్గర్లు మానేయండి. ఇంకొక సమస్య ఏంటంటే ఫుల్ విదేశీ మద్యం తాగుతున్నారు. విదేశాలదే కదా. కళ్ళు తాగినంత కాలం ఏ రోగం లేదు. కళ్ళు తాగిన వానికి 8.1%, 0.1 తీసేద్దాం, 8% ఆల్కహాల్. దగ్గు మందులోనే మీరు ఆ 6% కలుపుతున్నారు కదా. వానికి కళ్ళు తాగిన వానికి ఏ రకమైన రోగం రాలేదు, కిడ్నీ రోగం రాలేదు, లివర్ ప్రాబ్లం రాలేదు, హార్ట్ ప్రాబ్లం రాలేదు, ఏది రాలేదు. ఇప్పుడు విదేశీ మద్యం అది 8% కళ్ళు, విదేశీ మద్యము షావాలేస్, యునైటెడ్ బ్రూవరీస్, మెక్డవల్ ఇవన్నీ 42 to 48%. అంతంత ఆల్కహాల్ తాగితే ఏమైతే రోగాలు వస్తున్నాయి, రకరకాల రోగాలు వస్తున్నాయి. మందు తాగుతున్నారు కదా, ఎక్కడైనా పోయి చూడండి, రమ్ము విస్కీ స్కాచ్ ఇదే తాగుతున్నారు విపరీతంగా. టీచర్ స్ప్రైడ్ ఏంటది? డాక్టర్ స్ప్రైడ్ ఏంటి? డాక్టర్స్ ఏంటి? అవి తాగి అన్ని రకాల రోగాలు తెచ్చుకుంటున్నారు. అందుకనే మనం వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే ఇది మానేయండి. తర్వాత పాలు ఉంది, పాలు పాశ్చరైజ్డ్ పాలు మంచిదేంటి? 50 నిమిషం మీరు పితికితే ఆ పాలు తాగితే ఆరోగ్యం మంచిది, అంతే కదా. అంటే కొన్ని తప్పని పరిస్థితులు అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్ కదా. అంటే మిల్క్ తాగాలంటే ఇప్పుడు మనం కరెక్టే, కానీ ఆ మిల్క్ ఏరి మిల్క్ కృత్రిమైన మిల్క్ కావచ్చు, అసలు మిల్క్ కాకపోవచ్చు. లూయి పాస్చరు పాలు నిల్వ చేయడం కనిపెట్టినందుకు ఆయన నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు. కానీ అది సమాజానికి నష్టం కలిగిస్తున్నది. ఇప్పుడు 4 కోట్ల జనాభా ఉందండి, అందరు పాలు తాగుతున్నారు, చాయ్ తాగుతున్నారు. 4 కోట్ల ఆవులు ఉన్నాయా? రోజు 1 లీటర్ హైదరాబాద్ లో 1 కోటి లీటర్ల పాలు వినియోగం ఉందట. ఎక్కడ ఉంది? 50 లక్షలకు మించి ఉత్పత్తి లేదట. లేదు. ఎక్కడి నుంచి వచ్చినాయి? కల్తీ. అది కృత్రిమైన పాలు. అందుకనే మిలావటీ బేదరే అని చెప్తారు. అంటే కల్తీయే శ్రేష్టం. దేనికంటే కల్తీ అంటే పాలలో నీళ్ళు కలిపినారు, కళ్ళలో నీళ్ళు కలిపినారు, శ్రేష్టమే. అది కృత్రిమంగా తయారు చేసింది ఉంటుంది చూసారు, అది ప్రమాదం. బనావటి ఔర్ సజావటి అది ప్రమాదకరం అని చెప్తారు. మిలావటీ బేహతర్ హే బనావటీ సే, అంటే కృత్రిమంగా తయారు చేసిన దానికన్నా పాలు అట్లా తయారైతున్నాయి. తెచ్చింది మళ్ళీ దేంట్లో పెడుతున్నారు? జ్ఞానం ఉండాలి కదా. ఏ కంపెనీ అయినా చూడండి, ఆఖరికి మీరు అమూల్ కూడా చూడండి, విజయ గవర్నమెంట్ది చూడండి, ప్లాస్టిక్ సంచి ఎట్లా పెడతారు మీరు? జ్ఞానం ఉండాలి కదా. ప్లాస్టిక్ ఎంత ప్రమాదమో చెప్తూనే ఉన్నారు, మళ్ళీ మీరు ప్లాస్టిక్ సంచులనే పెడుతున్నారు. సో ఇన్ని విషయాలు మనసులో ఉంటే మనుషులకు ఏమైపోతుంది? మన మధ్యన ఇవన్నీ విషయమే కదా. మీకు అక్కడ నుంచి ఆల్కహాల్ అంతా విషయమేనా? మంచిదేమో దూరం పెడతారు, కళ్ళను దూరం పెడతారు, ఇది దగ్గర తీసుకొస్తారు. మంచివి మిల్లెట్స్ దూరం పెడతారు, ప్రమాదకరమైన జొన్నలు సజ్జలు తీసుకొస్తారు, వైట్స్ తీసుకొస్తారు, రైస్ తీసుకొస్తారు, అన్ని ప్రమాదమే. అందుకని రోగాలు రాకేమైతాయి? స్ట్రెస్ మానసికంగా ఉండదు. పూర్వం తిరిగితే జ్ఞానం వచ్చేది. ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు? సెల్ ఫోన్ మిర్రరు, కంప్యూటర్ మిర్రర్, టీవీ మిర్రరు, అక్కడే కూర్చుంటావు. ఫిజికల్గా నీకు పొట్ట వచ్చేస్తుంది, పొట్ట ఇంత లావ్ అయిపోతుంది. నీ మధ్యప్రదేశ్
కూర్చున్నవాడి మధ్యప్రదేశ్ పొట్ట మధ్యన ఉంటుంది కదా, అవును. అది హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అయిపోతుంది. ఏమైంది అంతంత బరువు ఉంటే రకరకాల కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు బరువు మోయాలి కదా, 20-30 కిలోలు ప్రతి నిమిషం మోసుకుంటూ పోతే శరీరం మోస్తే ఏమైతే కీళ్ళు అరిగిపోతాయి, రోగాలు వస్తాయి. ఇప్పుడు ఆయిల్ కూడా అంతే కదా, జస్ట్ లైక్ మిల్క్ ఆయిల్ కూడా అంతే కదా, ఆయిల్ అంతే. ప్యాకెట్ ఆయిల్ ఏంది అసలు? అది ఇంకా ప్రమాదం కదా, బయట రోడ్డు మీద పెడతారు, వేడెక్కుతుంది, కరిగిపోతుంది, నూనెలోకి పోద్ది, ఆ మళ్ళీ నూనెను మరగబెట్టింది. ఒక 4 కిలోల పల్లీలు ఆడిస్తే తప్ప కిలో ఆయిల్ రాదు. పల్లి నూనె అంటాడు. అంటే ఎక్కడుంది పల్లి? 50 రూపాయలకి పల్లి ఎక్కడిది? వేరుశనగ నూనె ఎక్కడుంది? వేరుశనగ లేదు, వేరు లేదు, శనగ లేదు, వేలే లేవు. ఇవన్నీ ప్రమాదకరమైనవి. ఆహారమే ప్రమాదకరమైనది తయారైంది. తర్వాత ఎంతెంత ఏసీలు ఏంటి, ఏసీలు ఉంటే అన్ని రోగాలే. ఏసీ కార్లో పోతారు, ఏసీ కార్లో పోతే ఏమవుతుంది, బయట దుమ్ము అంత ఉంటుంది కదా, ఆ దుమ్మునంతా చల్ల చేసి లోపలికి ఇస్తుంది తప్ప దుమ్ము ఎక్కడ పోతుంది, మీరే పీల్చాలి. అది మొత్తం కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్. హైదరాబాద్ ఎంత కార్బన్, ఇప్పుడు తెలంగాణలో 184,000 వెహికల్స్ ఉంటే కార్బన్ మొనాక్సైడ్ పీలిస్తే ఏమవుతుంది, రోగాలే వస్తాయి కదా. పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే అర్బన్ హీట్ ఐలాండ్స్ అయినాయి, నోయిడా అయినట్టు హైదరాబాద్లో, ఏమవుద్ది మరి, రోగాలే వస్తాయి కదా. మన జీవన శైలి మార్చుకోకపోతే జీవనమే పోద్ది, శైలి మార్చుకోకపోతే జీవనం పోద్ది. మనకు జీవనం కావాలన్నా జీవన శైలి మార్చుకోవాలి. ఇప్పుడు ఆహారపు అలవాట్లలో మనం బేసిక్గా ఈ స్విగ్గీలు జొమాటోల మీద బాగా డిపెండ్ అవుతున్నారు. ఇప్పుడు అంటున్న యూత్ 31 to 35 ఇయర్స్ వాళ్ళు బయట తినే ఫుడ్డే కదా మొత్తం. అంతే కదా, ఐటీ ఇటు వెళ్ళినా కూడా మొత్తం బయట ఫుడ్డే. అంతే, పిజ్జాలు, బర్గర్లు, లేకపోతే ఫాస్ట్ ఫుడ్లు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, అంతే కదా, వీటి చుట్టే తిరుగుతుంది. అవును, జనం యూత్ అంతా. అవును, అది మంచిది కాదు. ఇప్పుడు మీరేంటి రాత్రిపూట పోయి తిన్నారు అనుకోండి, మందు తాగుతారు, అది విదేశీ. తర్వాత ఎక్కడ పోతారు వాడు, కెంటెక్ ఫ్రైడ్ చికెన్ విదేశీ కదా, మెక్డొనాల్డ్ మటన్ అది విదేశీ కదా. తర్వాత కోడి ఉందనుకోండి, మీకు వైట్ ఉంటుంది, బ్రాయిలర్కి వేస్తారు, హార్మోన్స్, స్టెరాయిడ్స్ ఇస్తారు, అవన్నీ లోపలికి పోతాయి. కిలోది నెల రోజుల్లో 3 కిలోలు అవుతుంది. సో దాన్ని తింటే ఏమవుతాడు, మనిషి కూడా ఇంత లావవుతాడు. ఎట్లయితే కోడి పిల్ల లావెక్కిందో, ఒబేసిటీ వచ్చిందో, మనిషి కూడా ఒబేసిటీ వస్తుంది. వస్తే ఏమవుద్ది, ఎప్పుడో ఒకసారి పొట్ట పగులుతుంది, చచ్చిపోతాడు. డ్యామ్ పగులుతుంది కదా, పొట్టకు కూడా డ్యామే కదా. మరి ఎందుకు తింటున్నారు ఇవన్నీ? ఎవరు చెప్పాలి, బ్రాయిలర్ కోడి తినొద్దని చెప్పాలి. పూర్వం కంట్రీ తినేవాళ్ళు, దేశీది, అడవిలోది మంచిదే, గొర్రెల మేకలు మంచివే, కానీ ఇవెందుకు తింటున్నారు, చికెన్ ఎందుకు తింటున్నారు? అది కూడా కంట్రీ చికెన్ వదిలేసి బ్రాయిలర్ చికెన్ ఎందుకు తింటున్నారు? బ్రాయిలర్ చికెన్ తింటే బాయిలర్లకు పోయినట్టే. అంతే. అందుకని మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోకపోతే, మన మానసిక పరిస్థితి మార్చుకోకపోతే, జీవన విధానం మార్చుకోకపోతే అన్ని రోగాలు వస్తాయి. ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయంటే జనాభా తగ్గితే మంచిదే, చచ్చిపోతే మంచిదే, తొందరగా చచ్చిపోతారు, జనాభా తగ్గుతుంది, మళ్ళీ దీన్ని 100 కోట్లకు తీసుకుంటాం. దేశంలో యూత్ ఎక్కువ ఉంది భారతదేశంలో అని అంటున్నారు. ఇప్పుడు యూత్ అంతా ఈ రకంగా అయిపోతుంది కదా, పని చేయాల్సింది ఎవరు ఉంటారు? ఇప్పుడు చైనాలో వృద్ధులు ఎక్కువగా ఉన్నారు, యూత్ అంతా తగ్గిపోయింది, మన దేశమే యువకులతో అంటున్నారు కదా, కానీ అచేతనావస్థలో నిర్వీర్యావస్థలో ఉంది. అప్పుడు ఏమవుతుంది, చాలా సమస్యలు వస్తాయి కదా దేశానికి, చాలా సమస్యలు. ఇప్పుడు రేపు ఇరాన్తో యుద్ధం వచ్చినట్టుగా అమెరికాతో యుద్ధం వచ్చింది అనుకోండి, అప్పుడు యుద్ధంలో ఎవడు పాల్గొంటాడు? ఇప్పుడు జై కిసాన్, వ్యవసాయం చేసేవాడు ధైర్యంగా మానసికంగా దృఢంగా ఉంటాడు, సైనికులు దృఢంగా ఉంటారు. మరి అందరు ఇట్లా పోతుంటే ఎక్కడ రిక్రూట్ చేసుకుంటారు, దేంట్లో రిక్రూట్ చేసుకుంటారు? ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తి అంతా నాశనం అయ్యేటప్పుడు. ఫ్రూట్స్ చాలా మంది ప్రిఫర్ చేస్తుంటారు కదా ఈ మధ్య కాలంలో, కొంతమంది ఫ్రూట్స్ తింటున్నాం మేము అని అంటుంటారు. యాపిల్ బాగా, ఇప్పుడు యాపిల్ ఒక యాపిల్ తింటే ఇంకా చెప్తారు, రోగాలన్నీ పక్కన పెట్టొచ్చు చెప్పుకుంటారు కదా. ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే, ఇన్ యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే. రోజు ఒక పండు తింటే మీరు యాపిల్ పండు డాక్టర్ని దూరం పెట్టొచ్చు. కానీ ఏం చెప్తారు, జోక్గా ఏం చెప్తారంటే, కీప్ యాపిల్ అవే, యాపిల్ని దూరం పెట్టి. ఎప్పుడు నీ భార్యనో నీ భర్తనో డాక్టర్ అయి ఉంటే అది దూరం పెట్టలేరు కదా, అప్పుడు యాపిల్ దూరం పెట్టమంటారు జోక్గా. ఇది ఏమైనా సరే కానీ యాపిల్ మన దేశంది కాదు, బయటిది. ఇప్పుడు కస్టర్డ్ యాపిల్ అన్నాడు వాడు, మన సీతాఫలాన్ని, అది మనది, అద్దెనండి. ఈ యాపిల్ దానికి ఇది ఎక్కడ పండించాలంటే హిమాచల్లో పండుతుంది, అది వేరే విషయం. దానికి పురుగుల మందు కొడుతున్నారు, మీదంతా తెల్లగా కనిపిస్తుంటుంది. అది నిగనిగలాంటి దానికి దానికి వాక్స్ రుతున్నారు, వ్యాక్స్ కూడా ప్రమాదం, నోట్లోకి పోతుంది. పీలింగ్ చేయకపోతే, చర్మం తీసేయకపోతే అది నోట్లోకి పోతుంది, కోసి తినేస్తున్నారు, అది ప్రమాదం కదా. ఇప్పుడు అదేవిధంగా గ్రేప్ ఉంది, ద్రాక్ష ఉంది, దానికి పురుగుల మందు మీరు చూడండి, పురుగుల మందు, అది పెస్టిసైడ్. కడిగినా కూడా ఇంకా నల్ల ద్రాక్ష కడిగినా కూడా కనిపిస్తుంటుంది. అది దాంతో వైన్ కూడా చేస్తున్నారు, వైన్లోకి పోతుంది, అది మనుషులు తింటున్నారు, కడుపులోకి పోతుంది. ఇవన్నీ రోగాలు కాకపోతే ఏమైంది? పండ్లు మంచియే కానీ, ఏ పండైనా మంచిదే, కానీ ఇవన్నీ విషం, పెస్టిసైడ్, ఫెర్టిలైజర్ అన్నీ విషయం కదా, అది కూడా మంచిది కాదు కదా. పెస్టిసైడ్, ఫెర్టిలైజర్ కొట్టి భూమి ఆరోగ్యం, నేల ఆరోగ్యం చచ్చిపోయింది.
నేల ఆరోగ్యం కూడా నాశనం అయింది కదా, మనిషి ఆరోగ్యమే కాదు, నేల మన తల్లి కదా, నేల పృథ్వీ నుంచి పుట్టినాం కదా మనం అందరము, మళ్ళీ పృథ్వీలోకి పోవాలి. కింద కెమికల్స్ ఉంటే అక్కడ విత్తనం నాటితే ఆ విత్తనం కాండంలోకి ఆ విషం ఆ రసాయనాలు వెళ్తున్నాయి, గింజలోకి కూడా వెళ్తున్నాయి, కాండంలోంచి గింజలోకి వెళ్తున్నాయి, మళ్ళీ మనం తింటే గింజ అది మన కడుపులోకి పోతుంది. ఇన్ని రోగాలు ఉన్నాయి. ముందు నేల ఆరోగ్యాన్ని శుద్ధి చేయాలి. ఒక 10 మీటర్లు 15 మీటర్ల లోతున కెమికల్స్ వెళ్ళిపోయినాయి భూమిలోకి. పూర్వం ఫ్లోరైడ్ ఉంటే ఎట్లుండేదో అంతకంటే భయంకరంగా తయారైంది. కాబట్టి అన్ని రసాయనాలను తిరిగి తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేయాలి. మళ్ళీ వెనక్కి రావచ్చు, బంగాళాఖాతం నుంచి కూడా వెనక్కి రావచ్చు, నదుల నుంచి వెనక్కి దండవచ్చు, వేరే విషయం. కానీ మన జీవన శైలి మార్చుకోవాలి, మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి, స్ట్రెస్ మానసికంగా ఆందోళన లేకుండా చేసుకోవాలి. అన్ని ఉన్నోడు అన్ని రకాల అన్ని మనం చెప్తే ఏమంటారంటే మీరు అయ్యేదా ఎట్లా సాధ్యం అవుతుంది, ఇది సాధ్యం కాకపోతే ఇట్లే చచ్చిపోతుంది, ఇట్లా శ్రామిక శక్తి పోతా ఉంటుంది. అంతే. సాధ్యం ఎందుకు సాధ్యం కాదు? 1,00,000 అపాయాలకు 1,00,00,000 రూపాయలు ఉన్నాయి. మనం ఉపాయాలు ఆలోచించాలి కదా. అపాయాలు ఆలోచించి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఉపాయాలు మొత్తం లైఫ్ స్టైల్ ఒకటేసారి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నిదానంగా మార్చుకోండి. చేంజ్ చేసుకోవాలి. మన లైఫ్ స్టైల్ కూడా మన తాతల ముత్తాతల లైఫ్ స్టైల్ అది మంచిది. ఏ రకమైన ఫిగర్ లేదు, అంతా దేవుడు చూసుకుంటాడు రా. అంతే. ఆ వాడిని పరమ వాడు అనుభవిస్తాడు, వాడిని పాపాన్ని వాడిపోతాడు. అంతే. మనసులో క్రోధం కూడా ఉండేది కాదు, ద్వేషం ఉండేది కాదు, పగ సాధించాలని ఉండేది కాదు. హాయిగా ఉండేవాళ్ళు, ఏ రోజుకి ఆ రోజు హాయిగా ఉండేది. ఇప్పుడు మనం కూడా అట్లా తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే మానసికంగాను శారీరకంగా అట్లా తెచ్చుకుంటే హాయిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు పోయి శారీరకంగా కూడా ఈత కొడుతారు. రోజు ఈత కొట్టేవాళ్ళు. ఈత ఎక్కడుంది ఇప్పుడు? బావులు ఉన్నాయా, చెరువులు ఉన్నాయా, కుంటలు ఉన్నాయా, నదులు ఉన్నాయా? ఏమి లేవు. ఈతనే లేదు. శుభ్రంగా ఎట్లుంటారు మీరు? ఉండడానికి ఏ రకమైన వ్యాయామం లేదు. ఏ వ్యాయామం ఉంది? ఏ వ్యాయామం లేదు. అందుకనే ఆ మన శారీరక శ్రమ ఉండాలి, వ్యాయామం ఉండాలి, నడక ఉండాలి. అది కూడా చెప్తారు ఏమిటంటే, హిందీలో పాట కూడా ఉంది, చలనా జీవన్కి కహాని, నడక జీవన గాథ, రుక్నా మౌత్కి నిశాన్, ఆగిపోయినామంటే చచ్చిపోయినట్లయితే మరణ ప్రతీక. అందుకని మనం శారీరక శ్రమ అలవాటు చేసుకోవాలి, మానసికంగా కూడా సంతోషంగా నిర్లిప్తంగా. చూడండి, ఇన్ఫెర్టిలిటీ రేట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అవును. ఇప్పుడు ఆయన బీపీ షుగర్ వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఏముంటది, పెళ్లి చేసుకుంటే సంతానోత్పత్తి ఎక్కడిది? సంతానోత్పత్తి కూడా లేదు. అంతే. అందుకనే ముందు భారతదేశం ఏమవుతుంది అది ఆలోచించాలి. వాళ్ళు ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలి. ఇవి ఆపేశారు. మీరు ఈ ఫుడ్కి సంబంధించి కూడా గవర్నమెంట్స్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లే లేరు, ఎక్కడ లేరు. తెలంగాణలో విపరీతమైన కల్తీ ఉన్నది, భయంకరం. లాస్ట్ నుంచి ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో ఉంది మన స్టేట్. అవును, విపరీతమైన భయంకరం. ఇంతవరకు నమోదైన ఈ కల్తీ కేసుల్లో అట ఒక్క క్యాండిడేట్ కూడా ఇంతవరకు జైలుకి పోలేదట ఈ రాష్ట్రంలో. పోడు. ఒక్కడంటే ఒక్కడు. కానీ కేసులు దొరికినాయి, పట్టుబట్టి అంతా అయింది. అవును, ఒక్కడు కూడా జైలుకి పోలే. మళ్ళీ రీఓపెన్ అయితేనే ఉంటే మళ్ళీ నడుస్తూనే ఉంది. అందుకే అంతా కల్తీగా, సర్వం కల్తీమయం కదా. ఆఖరికి మానసికం కూడా రాజకీయాలే కల్తీమయమైనాయి. సిద్ధాంతాలు ఎవరికి ఉన్నాయి? ఏ పార్టీ సిద్ధాంతాలు లేవు. ఆ సిద్ధాంతాలు కూడా కల్తీ అయిపోయినాయి, కలుషితం అయిపోయినాయి, నదీ జలాన్ని కలుషితం అయిపోయినాయి. అందుకని ఎవరో పౌర సమాజమే గట్టిగా పూనుకొని అన్నింటిని శుద్ధి చేయాలి. అప్పుడు ఈ రోగాలన్నీ పోతాయి. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, ఎక్కడో లేదు. సో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది, మన మీదే ఉంటుంది. సో ఒకవేళ మనం ఇంతే ఉంటాం ఇట్లే ఉంటాం అంటే పైకే తొందరగా పైకే చూస్తూనే ఉండండి మన తొలివేలు.